నేను కూర్చోబెడితే కుర్చీ ఎక్కినోడివి నా మెడ మీద చేసి ఎవడో కోనికి సగానితో చేసేతో చేస్తా ఉంటారా? అర్థమైందిరా? ఆ అలెగ్జాండర్ గారు ఏదో మంచి మంది వెళ్ళారు, మీరు ఆ వాయిలో పడిపోయారు. నా మార్కెట్ నే మూయించేసి తమాషా చూసేంత ధైర్యం వచ్చిందట్రా ఓబులయ్యా. ఒంటి మీద తెలివి ఉండే మాట్లాడుతున్నావా? నేనేమిటి మార్కెట్ మూయించడం ఏమిటి? అసలు ఎవరాడు నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నాడు? నేనెవరో నీకు తెలియదు. ఈ ఫేసు నువ్వెప్పుడు చూడలేదు. నోటు కంటే సీటు కంటే ఈ లత్తన్న ఫేసు వాల్యూకి రేటు ఎక్కువని సెక్క భోజనం చేసి ఇప్పుడు రేటు ఫేరేస్తా ఉంటారా? ఆ కమిషనర్ నువ్వు ఒకటై సంబరం చేసుకుంటారా? వీడికేదో పిచ్చెక్కినట్టుంది. అసలు ఇలాంటి వాళ్ళు హోమ్ మినిస్టర్ ఇంటికి వచ్చి పిచ్చి పిచ్చిగా వాగుతున్నారని పేపర్ వాళ్ళకి తెలిస్తే పెద్ద గొడవ అయిపోతుంది. సెక్యూరిటీ వీళ్ళు బయటికంటే ఇక్కడ నేను చిటికేశానంటే అసెంబ్లీలోని సీటు పేలిపోతురా? రంగయ్య, డానియాలు, పేడ్రో, సీతమ్మూర్ని శర్రబట్టి సిక్కుల్లో పట్ట రావణాసురుళ్ళ, పాంచాలి కోకట్టుకుని మట్టి కరిసిపోయిన దుశ్శాసనుళ్ళ ఆ అలెగ్జాండర్ గడి బతుకులో ఏలు పెట్టి చేతులారా నా బతుకట్ట చేసుకున్నాను. నా కథ ముగిసిపోవడానికి ఇల్లేదు. ఏంటి ఏంటారు అంకెలు? తోకే కదా ఏం చేస్తది అని సరదాగా నిప్పంటిస్తే ఏమైంది? లంకంతా ఫైర్ ఇంజన్ లో మోతైంది. అలెగ్జాండర్ తో పెట్టుకోకు, సిల్లి గవ్వ కూడా పనికి రాకుండా పోతావు బావు అన్నాను. విన్నావా? బామ్మర్ది మైనస్ మాటలు మాట్లాడే అదా చెయ్యెత్తామంటే సపోటాలు పగిలిపోతాయి. ఎవడ్రా నీకు బామ్మర్ది? నా అక్కే చచ్చిపోయాక నువ్వేంట్రా తొక్క? ఈ రాచకొండ లచ్చన్న ఇక్కడ చిటికేశారంటే గోల్కొండలో కాదురా, నీ బాత్రూమ్ లో కూడా రాదురా రీసౌండ్. ఎయ్ చిటికై ఎయ్రా దర్జనాయాల. సందు దొరికినప్పుడల్లా నా చెంపలు వాయగొట్టావు కదరా. అయిపోయింది నీ ఛాన్స్, అయిపోయింది నీ చాప్టర్ క్లోజ్. ఇక ఛాన్స్ నాదే. నిన్ను కొట్టినా వీధిలో కుక్కను కొట్టినా ఒకటేనా? రేయ్ నీలాంటి బట్టే బాస్ 420 ఖతర్నాక్ కిల్లర్ నీచి కమ్మీనే కుత్తేలను కొడితే నా వాల్యూ పడిపోతురా. రేయ్ ఇప్పుడు నాకు బాస్, ఫ్రెండ్, పార్ట్నర్ అన్ని అలెగ్జాండరే. లక్ష మంది లుచ్చా లక్ష నెల కన్నా ఒక్క అలెగ్జాండరే గ్రేట్ రా. వస్తా. హలో లచ్చన్న, ఇది నీ గుండెల్లో భూకంపాలు పుట్టించే అలెగ్జాండర్ గొంతు. ఎలా ఉంది నేను ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్? నీ అందాల స్విస్ మార్కెట్, నీ 20 కోట్ల బాంబే